ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు దేహం అనే భ్రాంతి ఉండకూడదు సార్. అంతే, సూర్యుడు మబ్బులు వెళ్తే సూర్యుడు ఎలా కనపడతాడో నేను నాది అని కాదని తెలిసినప్పుడు మన హృదయంలో ఉన్న కాంతి రెండు ఎపిసోడ్స్ తెలుస్తుంది. పట్టాయి సార్. వీడియో బంద్ చేసుకోండి దానికి సుగుణ గారు. 2 ఎపిసోడ్స్ పట్టాయి సార్ దానికి. అది చెప్పడానికి బాబోయ్ మాకు మళ్ళీ అదే మబ్బులు అంటే దాని మీనింగ్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే కర్మలు చేయడం వల్ల జ్ఞానం వస్తుంది అనుకుంటారు. అవును కర్మలు సార్. చేయడం అంటే పూజలు చేయడం వల్ల, పునస్కారాలు చేయడం వల్ల, నోములు, వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది అని అనుకుంటారు. అందరూ ఏమనుకుంటారంటే రాధా ఆత్మజ్ఞానం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, మనం చేసే పనులను బట్టి వస్తుంది అని చెప్పి అనుకుంటారు. అయితే ప్రాబ్లం ఏంటంటే కర్మ అనేది అవిద్యకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు మనకేంటంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, విద్య లేని వాడికి విద్య ఇయ్యాలి, చీకటి ఉన్న చోట వెలుతురు తేవాలి. కానీ చీకటి ఉన్న చోట ఇంకా చీకటి తెస్తే లాభం ఏంటి? ఆకలేసిన వాడికి మార్చేస్తే లాభం ఏంటి? ఎండ ఉన్న చోట ఇంకా వేడిగా అగ్గి పెడితే లాభం ఏంటి? అదేవిధంగా కర్మ అనేటటువంటిది అవిద్య అనేటటువంటిది రెండు నిప్పు తర్వాత సూర్యుడు లాగా. కర్మ అవిద్య రెండు ఒకటే. కర్మ అంటే మీరు చేసేటటువంటి పూజలు, వ్రతాలు, నోములు, ఆలయ దర్శనాలు, మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. వీటన్నిటి ద్వారా మనకేమనుకుంటామంటే ఏదో కొంత పుణ్యం వచ్చేస్తుందిలే, ఏదో కొంత మనకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుందిలే అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే ఆయన కర్మలు అనేటటువంటివి అవిరోధితయ, విరోధము కాదు. కర్మ అవిద్య విరోధాలు కాదు. మనకు పోవాల్సింది అవిద్య పోయి విద్య రావాలి. అవిద్య పోవాలి అంటే అవిద్యకు వ్యతిరేకమైనది రావాలి, అంతేనా కదా? అవిద్యకు వ్యతిరేకమైనది ఏంటండి? విద్య జ్ఞానం సార్. విద్య. విద్య జ్ఞానం. విద్యకు అవిద్యకు ఆపోజిట్ ఉన్నది రావాలి. కానీ కర్మ ఏమైంది? అవిరోధితయ. కర్మ అనేది అవిద్య, ఈ రెండు విరోధం లేదట, విరోధం లేదు, ఒక్కటే రెండు. అందువల్ల ఏమైపోతుంది అంటే కర్మలు ఇప్పుడు చాలా మందికి చెప్పినా కూడా అర్థం కాదు. చూడండి, చాలా మంది చెప్పినా కూడా అర్థం కాదు. ఏమంటారు? లేదండి శ్రీనివాస్ సార్ అట్లాగే చెప్తాడు, మనం వెళ్ళిపోదాం, మనం దర్శనాలు చేసుకుందాం, యాగాలు యజ్ఞాలు చేద్దాము, ఇంటికి అందరినీ పిలిచి వ్రతాలు చేద్దాము, పెళ్లిళ్ళు పేరెంటాలు చేద్దాము. ఎవడు మంత్రాలు సరిగా చదవడు, ఎవడికి శ్రద్ధ లేదు. శ్రద్ధగా చదివినా కూడా మాక్సిమం ఏమవుతుంది? కర్మ మీరు చాలా అద్భుతంగా చేసినట్లయితే ఒక కర్మని అది ఇక్కడ క్లీన్ చేస్తుంది అంతే, ఇక్కడున్న చెత్తని తొలగిస్తుంది అంతే మాక్సిమం చేసేది. కానీ మీకు అవిద్యను తొలగించదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక పలక ఉందనుకోండి, ఆ పలక లోపల చెత్త గీతలన్నీ రాసున్నాయి. పక్కింటి వాళ్ళు అన్నవి, ఎదురింటి వాళ్ళు అన్నవి, స్నేహితులు అన్నవి, మిత్రులు అన్నవి, బంధువులు అన్నవి, అంత చెత్త గీతలన్నీ ఉన్నాయి. అవి క్లీన్ అయిపోతాయి మాక్సిమం. కానీ జ్ఞానం రాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అహం బ్రహ్మాస్మి అని రాసుకోవాలి మనం. కర్మ ఇది క్లీన్ అవుతుంది, రెడీ అవుతుంది. కానీ మనం చేసేది కర్మలు ఎలా ఉంటున్నాయి అంటే ఈ గీతలు పిచ్చి గీతలు ఉండనే ఉన్నాయి, కొత్త పిచ్చి గీతలు స్టార్ట్ అవుతున్నాయి. ఉదాహరణకి ఒక పెళ్లి చేస్తారు, పెళ్లి చేసినప్పుడు ఏమవుతుంది? పెళ్లి కొడుకు కబులు చెప్తూ ఉంటాడు, పెళ్లి కూతురు కబులు చెప్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు తండ్రి గొప్పగా అందరు ముందు ఏయ్ బ్యాండ్ బజాయించు అంటాడు ఒకరిని, ఇంకోటి అంటాడు భజంత్రిలో అని ఇట్లా పొగరుగా. ఎందుకు? ఈ రోజు నా రోజు, నేను ఇంతమందిని పిలిచాను, నా కూతురు పెళ్లికి 1000 మందిని పిలిచాను, నా కొడుకు పెళ్లికి 1000 మందిని పిలిచాను, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అటు కూతురు పెళ్లి వాళ్ళు హడావిడిగా వాళ్ళు బిజీగా తిరుగుతుంటారు. ఇటు బ్రాహ్మడు ఆయన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పేసి ఆయన హడావిడిగా ఉంటాడు. ఈ విధంగా ఏమైపోతుంది అంటే కర్మకాండలు అనేటటువంటివి మరిన్ని పిచ్చి గీతలు గీస్తున్నాయి. మంచి గీతలు గీసినా కర్మకాండల వల్ల మనకు కేవలం చిత్తశుద్ధి కలుగుతుంది, విచ్ ఈస్ గుడ్. కానీ జ్ఞానం రాదు అని చెప్తున్నారు శంకరాచార్య. ఏమంటున్నారు అంటే జ్ఞానం రావాలంటే ఫస్ట్ ఈ చెత్తనంతా తొలగించుకో, ఆ తర్వాత ఇక్కడ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటివి తెలుసుకో అని చెప్పి చెప్తున్నారు. సో ఆత్మజ్ఞానం అర్థం కావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నిన్న కూడా చాలాసేపు చెప్పుకున్నాం, మనం మనుషులకు దూరంగా ఉండకపోతే అదే అసంభవం. అసంభవం అసంభవం అసంభవం. ఎన్ని రోజులైనా ఎన్ని ఒక్క నిమిషం,
వాళ్ళ క్రికెట్ మ్యాచ్ లేదు. సో ఊరికేనే ఎవరో అరుణాచలం వెళ్ళారంటే ఊరికే చూస్తున్నాను అన్నమాట. అరుణాచలంలో మా అన్నయ్య ఉండేవాడు. ఉంటే అవన్నీ నేను రోజు మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోగానే, నేను కరోనా టైం కదా ఖాళీగా ఉండేవాడిని. ఏం చేసేవాడిని అంటే రోజు వెళ్ళిపోయేవాడిని. అట్లా ప్రతిరోజు 15-20 సార్లు మొత్తం అలా అలా తిరుగుతూ ఉండేవాడిని అనమాట. అలా వాకింగ్ చేస్తూ ఉండేవాడిని. అన్ని చోట్ల ఆగుతుండేవాడిని. ప్రతి చోట కొండని చూస్తూ ఉండేవాడిని. ఎక్కడ వీలైతే అక్కడ ధ్యానం చేస్తుండేవాడిని. సో జస్ట్ మెమొరీస్ రివైవ్ అవుతాయని అది చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అందుకని టీవీ తీసేసాను అంతే. రేపు ఉంది క్రికెట్ ఫైనల్ ఉంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన డిస్కషన్. కాబట్టి అవిద్య పోగొట్టుకోవాలి అంటే కొంత 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 వైరాగ్యం అలవాటు చేసుకోవాలి. ఈ రోజు ఉన్నట్టుగా ఉండదు రేపటి పరిస్థితి. మా తాతగారు ఒక ఆయన ఉండే, మీరు దువ్వూరి సుబ్బారావు అని చెప్పి విన్నారా? ఆయన ఆర్బీఐ గవర్నర్ గా చేశారు. ఆయన మాకు మామ అవుతాడు, మామయ్య అవుతాడు అనమాట వరుసగా. మా నాన్నకు మేనమామ కొడుకు. అయితే వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన మల్లికార్జునరావు గారు అని చెప్పేసి, ఆయన మా నిజామాబాద్కి వస్తుండేవారు. మేము నిజామాబాద్ లో, వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు కలెక్టర్, మా ఊరి కలెక్టర్ అన్నమాట. సో కొడుకు కూడా కోడలతో అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఈయన ఏంటంటే కొడుకు వచ్చిన ప్రతిసారి కూడా నిజామాబాద్కి వచ్చేవారు, మా ఇంటికి వస్తుండేవారు. ఆయన మా నాన్నగారు ఎట్లా అంటే పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ లాగా ఒకే పొక్కలు. అసలు మా నాన్న మాట్లాడే పద్ధతి, ఆయన మాట్లాడే పద్ధతి, వీళ్ళిద్దరు పాన్లు వేసుకునే వాళ్ళు. ఆ పాన్లు వేసుకునే పద్ధతి, పాన్ కలిపే పద్ధతి అంత పొయ్యాలి అనమాట వాళ్ళిద్దరికి. సరే, ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు, చాలా డైనమిక్ ఉండేవారు, అసలు చాలా ఇదిగా ఉండేవారు అనమాట. తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన కనిపించాడు. కనిపించగానే నేను వెళ్ళి పలకరిస్తుంటే ఆయనకు అర్థం కావడం లేదు నేను ఎవరు అనేది. ఏమైందని మా నాన్నతో చెప్పాను, నాన్న నన్ను గుర్తుపట్టట్లేదు అని. అంటే మా నాన్న వెళ్తే చూస్తే ఆయనకు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆయన ఎవరిని గుర్తించే స్టేజ్ లో కూడా లేదు. ఒకే ఒక సంవత్సరం కూడా కాదు తెలుసా, 6 నెలల వ్యవధి. ఒక సింహం లాంటి వ్యక్తిని ఆయన అంత బేలగా చూడడం నాకు తట్టుకోలేకపోయా. ఆయన అన్నాడు, అయ్యో వాడు బాధపడుతున్నాడా అని చెప్పేసి అన్నారు అన్నమాట. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు తెలుసా. మనం ఏమనుకుంటామంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉంటుంది అనుకుంటాం, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటాం. అదేదో పాట ఉంది కదా, కాలమిలా సో సాగిపోని ఆగిపోని అనుకుంటాం కదా. సో అలాగా మనం అనుకుంటాం కానీ ఎప్పుడు అలా జరగదు. కాలం అనేటటువంటిది అలా ఎదగాలి, ఎదిగిన తర్వాత పడిపోవాలి, తప్పదు అది. ప్రపంచంలో ఏదైనా అంతే, అలా ఎదగాలి, పడిపోవాలి. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే పడిపోతామని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వారు ఎవరు అంటే భయం పోగొట్టుకున్న వాళ్ళు మాత్రమే. శరీరం మీద ఎంత ధ్యాస పెట్టుకున్నా ఏముంది చెప్పండి, ఏం ధ్యాస. చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని, నా చిన్నప్పటి ఫోటోలు చూసారు కదా మీరు. ఇప్పుడు చూడండి, తెల్ల గడ్డ వేసుకొని ఎట్లున్నాను. అంటే ఏమైంది, ఈ రేపు శరీరం ఉండకపోవచ్చు కూడా కదా. అది 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 నేనేమంటారు, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే. నేను ఉండను రేపు అని చెప్పి అర్థమైతే చాలు తెలుసా. ఏం కాదు, రేపు నేను ఉండకపోవచ్చు అని అర్థం చేసుకుంటే చాలు. కానీ చాలా మందికి అట్లా అనిపించదు, ఇంకా ప్లాన్లు వేస్తుంటారు. పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు జనాలు. అంతంత ప్లానింగ్ పెట్టుకోకండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఉండం మనం. ఏం చేస్తారు అప్పుడు? ఈ చుట్టాల కోసము, ఈ బంధువుల కోసము, ఈ స్నేహితుల కోసము, ఇంట్లో వాళ్ళ కోసము ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం. వాటన్నిటి బదులుగా ఉన్న కొద్ది సమయాన్ని ఆత్మబోధకై అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ రోజులు బతికామనుకోండి, ఏం పర్వాలే, జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను ఇంకా సంతోషంగా స్వీకరించగలుగుతాం, భయపడకుండా స్వీకరించగలుగుతాం. తొందరగానే వెళ్ళిపోయామనుకోండి, ఆత్మ జ్ఞానంతో వెళ్ళాం కాబట్టి వచ్చే జన్మ లోపల మంచి జన్మ వచ్చి మరింత మోక్ష మార్గానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత వైరాగ్యం తెచ్చుకోకుండా ఎంతో కొంత, నేను అనేది పూర్తి వైరాగ్యం, పిల్లల్ని అందరిని వదిలేసేసి సన్యాసం తీసుకోమని చెప్పడం లేదు కదా. వైరాగ్యంలో ఎక్కువ ఆనందం ఉంటుంది తెలుసా, చాలా సంతోషం ఉంటుంది. వైరాగ్య భావనలో చాలా సంతోషం ఉంటుంది. ఏమైతే నాకేంటి అని కూర్చుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కంచన్ అని చెప్పి ఒక అమ్మాయి, ఆమె ఇటు వెళ్తుంది, హిమాలయన్ ట్రిప్స్ అన్ని వెళ్తుంది. నార్త్ ఇండియన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఈ
ట్రెక్కింగ్లవి బాగా ఎక్కువ హిమాలయాల దగ్గర ఉండడంతో ఆమె చాలా చోట్లకి వెళ్తుంది అనమాట. అట్లాగా చాలా బాగా ఉంటాయి ఆమె వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. మన తెలుగు వాళ్ళు కూడా చాలా బాగా తీస్తారు. ఒక ఆయన నందాడు ఉంటాడు, ఆయన కొత్తల్లో బాధిసేవాడు కాదు, వీలైతే చూడండి ఆయనవి ఎంత బాధిస్తున్నాడో ఆయన ఈ మధ్య. అన్ని కూడా ఎక్కడ ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, సడన్ గా పాపులర్ అయ్యాడు. అతను చూడ్డానికి అసలు ఒక వ్లాగర్ లాగానే కనిపించాడు మీకు, కానీ ఎంత బాగా తీస్తున్నాడో అతను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఈ కంచన్ అనే అమ్మాయి, ఆమె అందులో వెళ్తూ ఆ హిమాలయన్ యాత్రలలో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఋషులను, మునులని, వీళ్ళందరినీ కూడా కలుస్తుంది అనమాట దారి లోపల. వాళ్ళు కూడా ఈమెను గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడటము, వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అని. ఏముంది, వాళ్ళకి ఏం లేదు జీవితాల లోపల. అంటే ఏదో సాధించాలి, ఏదో బంధాలు ఉండాలి అట్లేం లేదు వాళ్ళకి. చక్కగా ప్రకృతితోటి మమేకమైతూ సత్యాన్వేషణ లోపల జీవితం అంతా గడుపుతూ ఉంటారు. అదే విధంగా ఇంకొక వీడియో, అది ఎవరిదో నేను మర్చిపోయాను. ఈ 6 నెలలు హిమాలయాలు క్లోజ్ ఉంటాయి కదా, ఆ టైంలో ఒక అతను హిమాలయాల్లో ఒక యోగిని దగ్గరికి వెళ్తాడు అనమాట. అది క్లోజ్ అయిన టైంలో ఎలా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి వెళ్తారు. ఆమె ఉన్నటువంటి గుహ, దాన్ని ఆవిడ 3 గదులుగా ఎలా మలుచుకుంది, వాళ్ళు బేసిక్ నీడ్స్ తోటి ఎంత హ్యాపీగా బతకగలరు. ఒక విషయం తెలుసా, మనిషి ఎన్నో వస్తువులుంటే ఆనందంగా ఉంటాడు అనుకుంటాం కదా, ఏం కాదు తెలుసా, బేసిక్ నీడ్స్ తోటి ఎక్కువ ఆనందంగా ఉంటాడు. ఒక్కసారి ఊహించుకోండి, హైదరాబాద్ లోపల ఏసీ రూమ్స్ లో పడుకునే మనలాంటి వాళ్ళు ఒక్కసారి డాబా మీద, ఓకే, జస్ట్ ఒక చాప, దుప్పటి, దిండు వేసుకొని పడుకుంటే సమ్మర్ లోపల ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు మేము అదే చేసేవాళ్ళం. ప్రతిరోజు అక్కడ ముందెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకునే వాళ్ళం, అక్కడ ఒక చాప వేసుకునే వాళ్ళం, దానిపైన దిండు, దుప్పటి పెట్టుకొని ఎంత హ్యాపీగా పడుకునే వాళ్ళమో మేము. చాలా అద్భుతంగా నిద్రపోయేవాళ్ళం. అంటే ఇదంతా ఏంటంటే మనకు కావాల్సిన ఈ సుఖాలు ఇవన్నీ కూడా మనం కొని తెచ్చుకున్నవే గానీ ఇవన్నీ లేవు తెలుసా. పూర్వకాలం లోపల ఒక ఫ్యాన్ ఉంటేనే గొప్ప. ఒక టేబుల్ ఫ్యాన్ కి వాడు ఏసీ అని చెప్పి రాసేవాడు, చిన్న సింబల్ రాయగలే, అదే ఏసీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాబట్టి సులభమైన జీవితం, సరళమైన జీవితం ఆనందాన్ని ఇస్తుంది. నేను చెప్పేంత వాడిని కాదు మీ అందరికి చాలా మందికి తెలుసు. కానీ ఒకసారి ఇదే యాంగిల్లో ఆలోచిస్తూ ఉండండి. మీ అందరికీ తెలుసు, నేను చెప్తున్న ప్రతి మాట కరెక్ట్ అని మీ అందరికీ తెలుసు. కానీ నేనేమంటానంటే అదే దారిలో ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు అవిరోధితయా కర్మ. సో ఈ అవిద్యకి, కర్మకు రెండిటికి దగ్గర సంబంధం ఉంది. అది పోగొట్టుకున్న తర్వాత మనకు మెల్లమెల్లగా పొరలు అన్ని విడిపోయినట్టుగా, ఒక చీకటి రూమ్ లోకి ఒక చిన్న కొవ్వొత్తి తీసుకొచ్చినట్టుగా అన్ని స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు యక్ష ప్రశ్నల ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. కర్మయోగంలో ధర్మం అనేది ముఖ్యమైన విషయాన్ని మనం భగవద్గీతలోనూ అక్కడ చాలాసార్లు తెలుసుకోవడం జరిగింది. ధర్మబద్ధమైనటువంటి జీవితం చాలా సరళంగా, చాలా సులభంగా చెప్పుకోవడానికి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. ఒక వ్యక్తి, ఉదాహరణకు ఒక ఆఫీస్ లోపల లంచం తీసుకొని వ్యక్తి అనుకోండి, అతడి జీవితము ఆనందంగా ఉంటుందా, దుర్భరంగా ఉంటుందా? ఆ ఆఫీస్ లోపల అందరూ దొంగలే ఉంటారు. ఇతడి జీవితం ఆనందంగా ఉంటుందా, దుర్భరంగా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు ఆయన పూర్వజన్మ పుణ్యాలు ఏమన్నా ఉంటే అవి పని చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఈ చేసిన దానికి ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని దుర్భరం అవ్వచ్చు. ఎప్పుడైనా ఒక పనికి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మంచి చెడుల ఫలితాలని వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ అతను ఇప్పుడే దుర్భరంగా ఉంటాడు సార్. అందరూ నానా మాటలు అంటూ ఉంటారు, నీ వల్ల మేము ఇలా అయిపోయాము అని అంటారు. వాళ్ళ కొలీగ్స్ అందరు కూడా అంటారు, నువ్వు మమ్మల్ని లంచం తీసుకుంటలేదు,
నీ వల్ల మేము లంచం తీసుకోలేదు, నీ వల్ల మనకు డబ్బు రాలేదు, మనకి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఈయన అంటే ఎక్కువ ఇష్టపడరు కూడా చాలా మంది. ఎందుకోసం అంటే వాళ్ళందరికీ తను లేకపోతే డబ్బు వచ్చేది. అండ్ గమ్మత్ ఏంటంటే చాలా మంది ఆడ మొగతో సహా అందరూ కూడా ఈ రోజు లోపల సులభమైనటువంటి డబ్బు సంపాదించాలి అనేటటువంటి భావనలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. ఇది తప్పు ఒప్పు అనేది కూడా లేదు తెలుసా. ఎటువంటి స్థాయికైనా కూడా దిగి మనం డబ్బు సంపాదించుకున్నాం. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది అని నమ్ముతున్నారు. అయితే డబ్బు సంపాదించిన తర్వాత సుఖం వస్తుందా అని ఆలోచిస్తే మళ్ళీ అల్టిమేట్ గా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు సుఖంగా ఉంటారు అని ఏం గ్యారంటీ లేదు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది అంటే ధనవంతులందరూ ఆత్మహత్యలు చేసుకోవడము జరగదు, ధనవంతులకు రోగాలు రావడము, ధనవంతులకు యాక్సిడెంట్లు కావడము, ధనవంతులు హాస్పిటల్లో ఉంటే చనిపోవడము, ఇటువంటివి ఏవి సంభవించవు. కానీ పెద్ద పెద్ద ధనవంతులు కూడా చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. పోనీ పేరు తెచ్చుకోవడం, పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోతూ ఉంటారు. మనకు ఒకప్పుడు నేను చెప్పాను ప్రమోద్ మహాజన్ అని చెప్పి బీజేపీ లోపల మోడీ గారి కంటే పెద్ద లీడరు. ఆ రోజుల్లో ఆయన ఏదైనా చిన్న మాట మాట్లాడినా కూడా టీవీ లోపల పెద్ద న్యూస్ లాగా ఉండేది. ఎవరి నోట్లో విన్నా ప్రమోద్ మహాజన్ ప్రమోద్ మహాజన్ ప్రమోద్ మహాజన్ ప్రమోద్ మహాజన్. చివరికి ఏమైంది, ఓ రోజు ఆయన చాలా యంగ్ ఏజ్ లో ఉండగానే ఇంట్లో వాళ్ళతో ఏదో గొడవ అయ్యి తన తమ్ముడైన ప్రవీణ్ మహాజన్ తుపాకీ తీసి కాల్చేశాడు అన్నని. సో కాబట్టి జీవితం ఎటు టర్న్ తిరుగుతుంది అనేది తెలియదు మనకు. కాబట్టి ధనమే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం అని చెప్పేసి అనుకుని విలువలని మనం పోగొట్టుకో. సారీ, ఎవరో ఏదో చెప్తున్నారు, సారీ. సో కాబట్టి ధనమూలం ఇదం జగత్ అనుకుంటున్నాం. ప్రారంభ దశ లోపల డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటాం అనుకోవడం ఓకే, కానీ గ్రాడ్యువల్ గా కూడా కొంతమంది అర్థం చేసుకోరు. ప్రారంభ దశలో అలాగే అనిపిస్తుంది, నాకు డబ్బు ఉంటే ఇది కొనుక్కుంటాను, డబ్బు ఉంటే అది కొనుక్కుంటాను అనుకుంటాం. కానీ తర్వాత అవన్నీ మనకు ఎక్కువ సంతోషం ఇవ్వవు తెలుసా. ఒక కారు కొనుక్కుంటాం, ఆ కారు పెద్దగా సంతోషం ఇవ్వదు. ఒక బంగ్లా కొనుక్కుంటాం, ఒక బంగ్లా పెద్ద సంతోషాన్ని ఇవ్వదు. ఇలాగా సంతోషాన్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే దీని వెనక ఒక బలమైనటువంటి ధర్మ సూక్ష్మం ఉండి ఉండాలి. అటువంటి అనేక ధర్మ సూక్ష్మాలని మనం యక్ష ప్రశ్నల్లో నేర్చుకుంటున్నాం. యక్ష ప్రశ్న లోపల నిజమైనటువంటి ఆనందం ఏంటి, నిజంగా ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ప్రపంచంలో ఏవి సాధించాలి, ఏవి సాధించకూడదు, ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, సరైనటువంటి పనులేవి, తప్పులైనటువంటి పనులేవి, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాము. ఈ రోజు తెలుసుకునే శ్లోకం మృతః కథం స్యాత్ పురుషః కథం రాష్ట్రం మృతం భవేత్ శ్రాద్ధం మృతం కథం వా స్యాత్ కథం యజ్ఞో మృతో భవేత్. యక్షుడు ఈయన గత వారం చెప్పినటువంటి జవాబులకు చాలా సంతోషపడ్డాడు. గత వారం ఈయన చాలా అద్భుతంగా చెప్తున్నాడు, ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞానంతో ఉన్నది అని చెప్పాడు. ఈ ప్రపంచమంతా దేంతో ఆవరించి ఉంది అని చెప్పి గత వారం అడిగితే దానికి జవాబుగా ధర్మరాజు ఏమన్నాడంటే ప్రపంచమంతా కూడా అజ్ఞానంతో ఉంది అన్నాడు. ఎంత కరెక్ట్ గా చెప్పాడు. ప్రపంచమంతా అజ్ఞానం ఉంది, అజ్ఞానం వల్లనే మనం ఏమనుకుంటున్నామంటే సుఖం ఇవ్వని వస్తువులు మనకు సుఖం ఇస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాం, సంతోషం ఇవ్వని వస్తువులు మనకు సంతోష పెడతాయి అనుకుంటున్నాము, అనవసరమైనటువంటి బంధువులు మనకు కావాలి అనుకుంటున్నాము, అనవసరమైనటువంటి అపార్ట్మెంట్ గొడవలు మనకు కావాలి అనుకుంటున్నాం, అనవసరమైనటువంటి తీర్థయాత్రలు మనం చెయ్యాలి అనుకుంటున్నాము, అనవసరమైనటువంటి పనులు చేయాలనుకుంటున్నాము. దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రపంచం లోపల అజ్ఞానమే ఎక్కువ ఉంది. కాబట్టి చీకటి వల్ల ఏమవుతుందంటే ఈ లోకమంతా కూడా ప్రకాశం తగ్గిపోతుంది. మరి మనము నిజమైన మంచి మిత్రులను కూడా పోగొట్టుకుంటాం. ఒక్కొక్కసారి చాలా మంచి మిత్రులని, చాలా మంచి వాళ్ళని మనం పోగొట్టుకుంటాం. ఎందుకు? లోభం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది నాకే కావాలి అనుకున్నప్పుడు ప్రాణ స్నేహితులను కూడా వదిలేస్తూ ఉంటాము. ఇంకా జనాలు, మనుషులంతా కూడా స్వర్గాన్ని పొందలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే మమకారం. ఇది నాది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే స్వర్గం పొందడం లేదు. ఇది నాది, ఈ ఊరు నాది, బంగ్లా నాది, వీటి వల్ల ఏమవుతుంది? స్వర్గం అంటే మోక్షం. మమకారాన్ని వదిలే వరకు కూడా నీకు బంధాలు వదిలేటటువంటి అవకాశం లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగానే యక్షుడు చాలా సంతోషపడతాడు. బాగా అడిగావు. ఇప్పుడు మృతం అంటే ఇక్కడ మనము శాశ్వతం కాని అని అర్థం చేసుకోవచ్చు, మరణించిన అని అర్థం చేసుకోవచ్చు. అయితే అలా అంటే మనకు తెలుగులో అర్థం ఎలా ఉంటుందో చూసుకొని ముందుకెళ్దాం. ఏ పురుషుడు మరణించిన వాడు అవుతాడు? ఏ పురుషుడు మృతం కథం స్యాత్ పురుషః, ఏ పురుషుడు మరణించిన వాడితోటి సమానము? ఏ రాజ్యం,
ఏ రాష్ట్రము ఎప్పుడు మరణించింది అవుతుంది. రాష్ట్రం అంటే ఇప్పుడు మన దేశం అనుకోండి, దేశం ఎప్పుడు మరణించింది అవుతుంది. శ్రాద్ధము ఎప్పుడు పనికిరానిది అవుతుంది. ఇక్కడ మరణించింది, శ్రాద్ధం మరణించడం ఏంటి? కాబట్టి శ్రాద్ధం అంటే ఏంటండి? శ్రాద్ధం అంటే ఏంటి? హలో, ఆ తద్దినాలు ఎప్పుడు పనికిరావు. శ్రద్ధతో పితృవాళ్ళు పెట్టేది సార్, శ్రద్ధతో పెట్టేది. శ్రద్ధతో పెట్టే శ్రాద్ధాలు, అవన్నీ శ్రద్ధతో పెట్టే ప్రతి పని కూడా శ్రాద్ధమే. సో అది ఎప్పుడు అనవసరమైనటువంటిది అయిపోతుంది, ఎప్పుడు యజ్ఞము మరణించింది అవుతుంది. యజ్ఞం మరణించడం ఏంటి? మృతము అంటే ఇక్కడ ఏంటంటే పనికి రానిది అని అర్థం చేసుకోండి. ఓకేనా? మీరు పుస్తకంలో ఎక్కడైనా చూసుకున్నట్లయితే, నేను ఒక పుస్తకం పంపించాను కదా మీకు, ఆ పుస్తకంలో మీకు మరణించింది అని ఉండొచ్చు. మీరు అది దాన్ని మరణించింది అని చదువుకోకండి. మరణించింది అని కాకుండా పనికి రానిది అయిపోతుంది. విన్నాడు, విన్న తర్వాత ఇతను ఎక్కువ ఆలోచించుకొని ఒక 5 minutes ఇవ్వండి టైం, జస్ట్ ఒక 5 minutes ఇవ్వండి అని చెప్పేసి, సార్ ఎన్ని మార్కులు ఉన్నాయి అని చెప్పేసి అడగడం, ఇవన్నీ చేయడం లేదు. ఆయన డైరెక్ట్ గా జవాబు చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అతడిలో ఉన్నటువంటి జ్ఞానము, అతడు అరణ్యంలో ఉండగా ఎంత సమయాన్ని సరైనటువంటి విషయంలో పెట్టాడు అంటే తన స్ట్రెంగ్త్ ఏంటో గుర్తించాడు. తన స్ట్రెంగ్త్ ఏంటి? ధర్మ ప్రవర్తన తన స్ట్రెంగ్త్. ఆ ధర్మ ప్రవర్తనని అవకాశం వచ్చినప్పుడే మరింత పెంచుకొని అందరి దగ్గర కొత్త విషయాలు తెలుసుకుంటూ తన ధర్మ సందేహాలను తీర్చుకుంటూ మహాన్ భావుడులాగా మారిపోయాడు ధర్మరాజు. అందువల్ల ధర్మరాజు యక్షుడు అడిగినటువంటి ఏ ప్రశ్నకైనా కూడా సరైనటువంటి సమాధానమే చెప్పగలుగుతున్నాడు. ఆయన చాలా అద్భుతంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన ఏంటంటే అసలు తడుముకునే అవకాశమే ఉండడం లేదు. ఆయన టకక్మని జవాబు చెప్పేస్తున్నాడు. ఏం జవాబు చెప్పాడు? మృతో దరిద్ర పురుష మృతం రాష్ట్రం అరాచకం మృతమశ్రోత్రియం శ్రాద్ధం మృతో యజ్ఞస్త్వ దక్షిణ. ఓకే, ఒకసారి డైరెక్ట్ మీనింగ్ చెప్తాను. డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడగండి. దరిద్రం వల్ల ఒక పురుషుడు, దరిద్రంతో ఉన్నటువంటి పురుషుడు మరణించిన వారితోటి సమానము. ఓకేనా? ఫస్ట్ ప్రశ్నకి డైరెక్ట్ మీనింగ్. రెండవ ప్రశ్నకి జవాబు ఏంటి అంటే, ఒక రాష్ట్రంలో అరాచకం అంటే రాజు లేనటువంటి వ్యవస్థని అరాచకం అంటారు. అరాచకం రాచరిక వ్యవస్థ లేనప్పుడు అరాచకం. అందుకే మన దేశం లోపల అరాచక శక్తులు కొన్ని పని చేస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాగా ఎప్పుడైతే రాష్ట్రంలో అరాచకం వచ్చిందో, రాష్ట్రం అంటే దేశం, అరాచకం వచ్చిందో అప్పుడు ఆ దేశము మరణించిన దానితోని సమానము, అంటే పనికిరాని దానితోని సమానము. మూడవది ఏంటి? మృతం అశ్రోత్రియం శ్రాద్ధం. శ్రోత్రియము అంటే శృతుల ద్వారా తెలుపబడినటువంటి నియమాలు పాటించేవాడు శ్రోత్రియుడు అని మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు ఇక్కడ అశ్రోత్రియం అంటే ఏంటి? సరైనటువంటి పద్ధతులు, అంటే ఏ పద్ధతులు అయితే మన వేదాలలో నుంచి వచ్చినటువంటి పద్ధతులకు అనుగుణంగా లేవో అటువంటి పద్ధతులతోని జరిగినటువంటి శ్రాద్ధమే కాదు. అంటే సరైన వేద మంత్ర పఠనం లేకపోవడము, సరైనటువంటి శ్రద్ధ లేకపోవడము, ఇటువంటివన్నీ కారణం. చివరిగా ఏం చెప్తున్నాడు అంటే దక్షిణ అంటే దక్షిణలు, దానము. ఏదైతే యజ్ఞం లోపల సరైన దక్షిణలు ఇవ్వకుండా చేశాడో అటువంటి యజ్ఞము సరైనది కాదు అని చెప్పేసి చెప్పాడు. ఒకసారి డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా తత్వంలోకి వెళ్లే ముందు? అర్థమైంది సార్. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాం. దరిద్రుడు అంటే ఎవరు? ఫస్ట్ దరిద్రము అంటే ఏంటంటే వాడి దగ్గర లేకపోవడం. ఏం లేకపోవడం? దరిద్రం అంటే ఏం లేకపోవడం? జ్ఞానం లేకపోవడం. మామూలుగా అయితే డబ్బు లేకపోవటం అంటారు, ఇక్కడ తెలివి లేకపోవటం, వివేకం లేకపోవటం తత్వంలో. కరెక్ట్. ఇంకెవరైనా? అవిద్యనే పెద్ద దరిద్రం. కరెక్ట్. సో విలువలు కూడా లేకపోవడం, జ్ఞానం కూడా లేకపోవడం, ధర్మం అనేది తెలియకపోవడం, జ్ఞానం అనేది లేకపోవడం, వివేకం అనేది లేకపోవడం. దరిద్రము అంటే లేకపోవడము అనగానే మనం ఫస్ట్ ఏమంటామంటే డబ్బు లేకపోవడం దగ్గరికి వస్తున్నాం. ముందు అందరికి దరిద్రము అంటే డబ్బు అనే అర్థమైంది కదా. మీరు ఆత్మతత్వం అన్నప్పుడే అర్థమైంది సార్. జ్ఞానానికి సంబంధించి అడిగింటారు నేను అనుకున్నాను, అంతట్లో వాళ్ళు చెప్పేశారు. కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి దరిద్రం ఎప్పుడు ఉంటుంది అంటే ఒక లక్షణం లేకపోతే కూడా దరిద్రం ఉండొచ్చు కదా.
జీవితం లోపల లక్ష్యం లేకుండా వెళ్ళిపోతున్నాడు, అలాగా వెళ్ళిపోతున్నది. మీకు నిజంగా నేను అంటున్న మాట ఏదైనా అతిశయోక్తి అనిపిస్తుందా? చాలా లేదు మందికి సార్, జీవితం కరెక్టే సార్. మోక్షం అనేది లేదని ఉందని గుర్తించకపోవటం కూడా అది లక్ష్యం లేకపోవటమే కదా. లక్ష్యం లేకపోవడమే. అది కాక మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి పార్టీకి వెళ్ళాలి, ఎంజాయ్ చేశారు. రెండోసారి పార్టీకి వెళ్ళారు, ఎంజాయ్ చేశారు. మూడోసారి పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేయగలుగుతారా? తగ్గదా అది? ఆ ఆనందం తగ్గదా? ఒకసారి చెప్పండి, మనస్ఫూర్తిగా బోర్ చెప్పండి. కొడుతుంది, తగ్గుతుంది సార్. బోర్ కొడుతుంది. అసలు బాగా తగ్గుతుంది సార్, ఏముండదు. ఫస్ట్ ఎంజాయ్ చేసినట్టు ఆనందం అనిపిస్తుంది, కానీ రాను రాను దాని మీద మోజు అనేది తగ్గిపోతుంది. అదే విధంగా పెళ్లిళ్లకు, పేరెంటాలకు అన్నిటికీ వెళ్తుంటారు కదా, ఆ? అవి మరి బోర్ కొట్టవా? ఏదో 2-3 సార్లు మరి ఇప్పుడు తగ్గిస్తున్నా, ఇప్పుడు బాగా తగ్గించాం సార్. సార్ ఎందుకు సార్, చాలా ఇంపార్టెంట్ అనుకున్న మీరు చెప్పిన వ్యక్తులు అలాంటి వాళ్ళ దగ్గరికి తప్ప ఇంకా తప్పదు. వెళ్ళకపోతే ఆ, ఇంకా కొన్ని ఉంటాయి కదా, కొన్ని గ్రౌండ్స్ అంటే మరి ఇంకా 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 మైండ్ చెడిపోతుంది అలా వేరే అలా కొంచెం ఇంకా తప్పని పరిస్థితుల్లో తప్ప ఇష్టంగా ఏమి వెళ్ళి అక్కడ ఇదే ఉండట్లేదు సార్. రైట్ రైట్. కానీ ఇదేంటంటే ఇష్టమైన వాళ్ళు ఎవరో చాలా తక్కువ, చాలా మినిమైజ్ అది. రైట్. అంటే దురదృష్టం ఏంటంటే ఈ ఆడవాళ్ళలో పోటీలు ఎక్కువ, ఆడవాళ్ళలో ఒకళ్ళకొకళ్ళకు మాటలు ఎక్కువ, మగవాళ్ళలో ఏమో పంతాలు ఎక్కువ. సో మాటలు ఒకళ్ళ నుంచి, పంతాలు ఒకళ్ళ వైపు నుంచి. దీంతో చాలా ఇబ్బందులు అవుతాయి. నా పెళ్లికి నాకు ఇట్లా పెద్దగా అందరినీ పిలవడము, అందరు వచ్చి రావడము, ఇవన్నీ నాకు పెద్దగా ఇష్టం లేకుండే. మా అమ్మతో చెప్పాను, అమ్మ ఏం అవసరం, పోయి ఒక రిజిస్టర్ మ్యారేజ్ లో చేసుకుందాం. అట్లా ఎందుకురా, అలా కాదు, బాగా గ్రాండ్ గా చేయాలంటే ఏముంది, ఇప్పుడు గ్రాండ్ గా చేసేంత ఏముంది, నాకు తనకు తెలిసిన అమ్మాయే, నాకు తెలిసిన ఇదే, ఏం పెద్ద నాకు ఇది వెళ్ళాల్సిన ఇదేమి కాదు కదా. మా అమ్మ అట్లా కాదు కాదు కాదు, లేదు లేదు, నిజం చెప్పమ్మా, ఎందుకు ఇంత గ్రాండ్ గా చేద్దామని ఎందుకు అంటున్నావు, డబ్బు కూడా ఖర్చు అవుతుంది కదా అనగానే అప్పుడు చెప్తుంది అనమాట, లేదురా, సీత పిన్ని ఏమందో తెలుసా, నువ్వు వాసు పెళ్లి గ్రాండ్ గా చేస్తావా అని నన్ను అడిగిందిరా అని చెప్పేసి. వాసు అంటే నేను అనమాట. అంటే ఇప్పుడు మా పిన్ని ఒక ఆమె అన్నది అని చెప్పేసి మా అమ్మకు పంతం అన్నమాట. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, నీకు చెప్పకుండా చేసుకుంటాడు అని ఎప్పుడో అన్నదట మా అమ్మతోటి, చాలా చిన్నప్పుడే. అంటే మా అమ్మ అది పంతంగా తీసుకొని చేసింది. ఇప్పుడు పిన్ని ముందు నాకు ఎట్లాగా, నాకు పరుగు పోతుంది. నేనన్నాను, ఇవన్నీ ఏం అవసరం, మళ్ళీ పెళ్లి లోపల మళ్ళీ ఓ పట్టాలు ఉండవు కదా, ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు, ఇది బాగా జరగలేదు, అది బాగా జరగలేదు, ఉంటాయి కదా. సో నేను అంటాను అనమాట, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే అంతకుముందు మా అన్నయ్య పెళ్లి లోపల చూసాం, పీటలు బాలేవు, చీరలు బాలేవు, బట్టలు బాలేవు అంటారు అనమాట. వదిలేసేది, ఇక పెళ్లి చేసుకున్నాము అంటే ఇక అక్కడికి వదిలేయాలి. పెళ్లి లోపల వచ్చిన గొడవలు పుడకల దాకా పోవు అని చెప్పేసి అంటారు. ఎందుకు ఇవి ఆ పెట్టడాలు, పెట్టుకోవడాలు, పెట్టించుకోవడాలు, ఎందుకు ఇవి అవసరమా? అసలు 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 ఈ పెళ్లిళ్లలో అవసరమే లేదు. ఈ రోజుల్లో ఇంకా గ్రాండ్ గా చేస్తున్నారు. 5 రోజుల పెళ్లిళ్ళు, 4 రోజుల పెళ్లిళ్ళు, దాంట్లో డాన్సులు కూడా మొదలెడుతున్నారు. ఆ డాన్సులు, మళ్ళీ దానికి యాంకర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ మనుషులు, ఎంత 50 లక్షలు 60 లక్షలు సార్, ఒక పెళ్లికి 50 లక్షలు 60 లక్షలు, ఏమీ ఉండదు మళ్ళీ ఇక్కడ పనికొచ్చేది ఏమీ ఉండదు. 20 తొలాలా, 50 తొలాలా, కిలో బంగారు పెట్టేసారు ఉన్నారు. కరెక్ట్. మళ్ళీ మొన్న బంగారం పనికి వస్తుంది సార్, ఫంక్షన్లకు, భోజనాలకు, దేనికి ఒక 4 years బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళ పెళ్లికి పిలిస్తే మొహమాటమై వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఆ రష్ కి ఎట్లా అంటే, స్టేజ్ ఎక్కి మీరు గిఫ్ట్ ఇచ్చే ఇది లేదు అన్న. మాకు తెలంగాణలో ఎట్లా ఉంటుందంటే, మీరు స్టేజ్ వెళ్ళి ఫోటో తీయాలి, మీరు ఇచ్చే గిఫ్ట్ ప్లస్ మీరు కలిపి నిలబడాలి పెళ్లి కొడుకు వాళ్ళతోటి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నరకం అనుభవిస్తారు. వాళ్ళు నవ్వాలి, మనం అన్న మాటలకు నవ్వాలి, అందరిని పలకరించాలి, ఓపిక ఉండదు. ఇలా వస్తూనే ఉంటారు అక్కడ లైన్. ఆయన ఏం చేశాడు, బౌన్సర్స్ అని పెట్టాడు అనమాట. ఎవడు అంతమంది వచ్చేదాకా వాళ్ళు నిలబడి ఉండాలి, కాళ్ళు బెక్కుతుంటే అప్పటి అది కాదు సార్, ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వాళ్ళు అలానే ఉంటారు సార్, వీళ్ళు వచ్చి అక్షింతలు వేస్తారు, అప్పుడు వాళ్ళిద్దరు చేతులు నొప్పులు ఊడిపోయి సార్, పాపం గంటలు గంటలు పెడతారు సార్. అది మరి ఘోరం సార్. తినరు. ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైతుందంటే, బాబోయ్ ఇది వదిలేసి వెళ్ళిపోదాం, బాబోయ్ ఇది వదిలేసి వెళ్ళిపోదాం అన్నంత స్టేజ్కి వస్తాం. కాబట్టి ఇవేంటంటే సహజంగా బోర్ కొట్టాలి. ఇంకా నాకు ఎంత విసుగు వస్తుందంటే, నాకు ఎట్లా అంటే, ఒకప్పుడు ఏంటంటే జనాల్లోకి వెళ్ళకపోతే నాకు విసుగు వచ్చేది, ఇప్పుడు జనాల్లోకి వెళ్తే విసుగు వస్తుంది.
సో అది అది సరైన మార్పే ఖచ్చితంగా నాకు తెలుసు. అక్కడికి వెళ్ళగానే విసుగొస్తుంది, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టుగా. వెంటనే ఏమయ్యేది, డైరెక్ట్ గా డిన్నర్ ఎక్కడ పెడుతున్నారో చూడడం. అక్కడ నాకు ముద్దపప్పు, పప్పు, ఆవకాయ లాంటివి ఏమన్నా ఉంటే అవి 2 దబదబా వేసేసుకొని తినేసేసి బయటపడ్డాం. బయటపడి రోడ్డు మీదకి వచ్చి కారు తీసిన తర్వాత అప్పుడు ఆనందం అన్నమాట నాకు, ఫ్రీ బర్డ్ అని చెప్పేసి. అంటే విసుగు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా. విసుగు రావాల్సినవే విసుగు వస్తాయి మనకు. అలాగా విసుగు రాకపోతే ఏమవుతుంది అంటే ఇక మనకు జీవితం మీద ఒక లక్ష్యం లేదనే అర్థం. సార్ మాకు కూడా అంతే, సేమ్ అవి తెప్పిస్తున్నారు కదా మీరు, అది మీకు ఒక్కరికే కాదు మాకు. అయితే నేను ఇప్పుడైతే అసలు వెళ్ళట్లేదు అనుకోండి ఇప్పుడు, బట్ చెప్తున్నా నేను 4-5 years బ్యాక్ అయినా. సో అంటే అప్పటికే నాకు విసుగు స్టార్ట్ అయింది. అసలు అంటే ఇంకా ఎంత అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ భరించే ఇది లేదు. అంటే గ్రాడ్యువల్ గా ఏమైందంటే ఎదిగితేనే ఇవి కరెక్ట్ గా అనిపిస్తాయి. అండ్ వీళ్ళందరికీ కూడా జీవితంలో లక్ష్యం ఏంటయ్యా అంటే ఆ పెళ్లిళ్ళు చేయడము, డబ్బులు చూపించుకోవడము, ఆస్తి చూపించుకోవడము, అంతస్తులు చూపించుకోవడము ఇవే. సో కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు కనుక అన్వయించుకుంటే, నీకు డబ్బు ఉంది కానీ మనశ్శాంతి ఎక్కడుంది, సంబంధాలు ఎక్కడున్నాయి, విలువలు ఎక్కడున్నాయి? ఇదే నీకు నిజమైనటువంటి దారిద్ర్యం. స్టేజ్ మీద 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు. ఆ 1000 మంది వచ్చారని చెప్తే మా ఫ్రెండ్ని అడిగాను, నిజం చెప్పు రాజేష్, ఎంతమంది నేను ఇష్టపడే వాళ్ళు అంటే, సగం మంది వచ్చున్నారా అని. సరే మనలో మాట ఇంకొకసారి చెప్పానంటే 50 మంది ఉండరా నేను నవ్వాను అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, సరే అట్లా ఉండరమ్మా, అట్లా ఉండరు మరి ఏం చేస్తాం, మాకు రెడ్డిస్ లా కంపల్సరీ, నీకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక్కళ్ళు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు రాలేదు అని చెప్పి ఒప్పుకున్నాడు తెలుసా అతను మనస్ఫూర్తిగా. ఫ్రెండ్ కాబట్టి ఒప్పుకున్నాడు, వేరే వాళ్ళు అయితే ఒప్పుకుంటారా? సో కాబట్టి నిజమైన దారిద్ర్యం ఏంటి అంటే, ఇష్టం లేకపోయినా కూడా ఈ పనులు చేయడం, ఒక లక్ష్యం లేకుండా అలా జనాలతోని చేసుకుంటూ వెళ్ళిపోవడము ఏదైతే ఉంటుందో, ఇది భావ దారిద్ర్యం, వివేక దారిద్ర్యం, ఆలోచన రాహిత్యం, ధర్మ దారిద్ర్యం. ఈ విలువలు లేనటువంటి ఇది ఏదైతే ఉన్నదో, ఇటువంటిది ఏదైతే ఉన్నదో, ఇది చనిపోయిన వాడితోటి సమానం. అలా బతికినటువంటి మనిషి ఎవడైతే ఉంటాడో వాడు చనిపోయిన వాడితోటి సమానం. అచ్చా, మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరికి జనాలందరూ ఇలాంటి వాళ్ళే అనిపిస్తున్నారా అంటే, ఎక్కువ మంది జనాలు మృతులుగానే బతుకుతున్నారు. ఒక్కసారి జస్ట్ రివర్స్ వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు చాలా మంది అందులోనే బతుకుతున్నారు, అంటే కేవలము శవాలుగా బతుకుతున్నారు, ఒక లక్ష్యం లేకుండా ఎప్పుడెప్పుడు ఆ మరణం అని ఎదురు చూస్తూ బతుకుతున్నారు. అంటే ఈ జీవితం తర్వాత ఏం సాధించావు నువ్వు అని అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేసావయ్యా అంటే, నా వైఫ్ కి బాగా కొనిపెట్టాను, నా కొడుకులను బాగా కొనిపెట్టాను, ఇంతే, ఇదే నా జీవితం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఏం సాధించాను నా జీవితంలో. సో ఇది తెలిసినప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి అమృతుడవు అవుతావు. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని దీనికోసం ఆ జీవితం. గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు, 30 ఏళ్ల తర్వాత ఏం కనిపిస్తుందో తను ముందే ఊహించుకోగలిగాడు. వెంటనే అనుకున్నాడు, ఇది జీవితం కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఆల్ దిస్ అని చెప్పేసి అప్పటిదప్పుడు అన్ని వదిలేసి వైఫ్ ని, పిల్లోని, నేను చెప్పే కదా, పిల్లోని ఒక హగ్గి చేసుకొని వెళ్దాం అనుకుంటాడు. కానీ అప్పుడు కూడా అనుకుంటాడు, ఒకవేళ కనుక నేను నా పిల్లవాడిని కౌగులించుకుంటే ఇప్పుడు పిల్లవాడిని ఇంకా వదలలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాబట్టి సత్యాన్వేషణలో జీవితం గడపడము అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి విషయము. అలా సత్యాన్వేషణ చేయకుండా, విలువలు లేకుండా వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా మృతుడితోటి సమానము. ఇక రెండవది రాజ్యం. అరాచకం అంటే ఏం చెప్పానండి? రాజు లేని దేశం గాని, రాష్ట్రం గాని, రాజులేని దేశం. మరి ఇప్పుడు ఇక్కడ రాజులేని దేశం అంటే రాజులకే అన్వయించుకుందామా, లేకపోతే మనకు కూడా అన్వయించుకోవచ్చా? రాజు అంటే ఎవరు? ఇంటికి యజమాని లేకపోయినా కూడా ఇంటికి రాజు లేనట్టే కదా. కరెక్ట్. అంటే ఇంట్లోపల ఎవరో ఒక వ్యక్తి నియమాలు పెట్టాలి, అవునా? ధర్మపాలన, నియమ నిబంధనలు వస్తాయి సార్. ధర్మపాలన, చట్టము, న్యాయము, క్రమశిక్షణ, ఇవన్నీ ఇంట్లోపల జరగాలి కదా. ఎవరో ఒకరు ఇంట్లోపల, ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ అయితే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా, రాజు లేని రాజ్యం చనిపోయినట్టు అనేది ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్. అది నేను డైరెక్ట్ మీనింగ్ చెప్పట్లేదు, ఇప్పుడు తత్వం చెప్తున్నా. ఒకసారి రాజు లేని రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రమశిక్షణ లేని పిల్లలు, మాట వినని వైఫ్, మాట వినని వైఫ్,
మాట వినని హస్బెండ్. అట్లా కూడా అంటారా? సో క్రమశిక్షణ లేని జీవితం. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది? జీవితంలో క్రమశిక్షణ లేదు. ఎందుకంటే ఎక్కడ ఏది పద్ధతిగా చేయరు. ఇవాళ నేను 3 గంటలు చదువుకుంటాను అంటే 3 గంటలు చదువుకోవాలి. ఇవాళ 6 గంటల పాటు ఒక విషయాన్ని నేను సాధిస్తాను అంటే సాధించి తీరాలి. ఆ లక్ష్యము, ఆ జీవితంలో క్రమశిక్షణ ఉండకపోవడమే అరాచకము. ఎవరి జీవితానికి వాళ్ళు అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఫ్యామిలీకి, ఇందాక మీరు అన్నట్టుగా ఒక కుటుంబానికి అరాచకం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తల్లి కంట్రోల్ లేదు, తండ్రి కంట్రోల్ లేదు. అచ్చా, ఇప్పుడు నేను చెప్తున్నది అతిశయోక్త? ఒక్కసారి చెప్పండి. సార్ కరెక్టే సార్, అతిశయోక్తి ఏం కాదు. పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసే ఫ్యామిలీస్ ని మీరు చూడలేదా? 8% అలాగే ఉన్నారు సార్. 8% ఉన్నారు అలాగే. మన ఫ్యామిలీస్ లో అలా లేరా? మన పిల్లలు అలా లేరా? ఆలోచించండి. క్రమశిక్షణగా ఉన్నారా? తండ్రి అనగానే క్రమశిక్షణ, తల్లి అనగానే క్రమశిక్షణ. చాలా మంది మనకు తెలిసిన ఎన్నో ఫ్యామిలీస్ లో 95% ఫ్యామిలీస్ లోపల క్రమశిక్షణ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఒక కుటుంబం లోపల క్రమశిక్షణ లేదు, కుటుంబంలో అరాచకం వచ్చింది. సరే, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నీ లోపల క్రమశిక్షణ ఉన్నదా లేదా కూడా తీసుకోవచ్చా? దీనికి జవాబు ఎస్ సార్. నీ లోపల క్రమశిక్షణ ఉందా? తీసుకోవచ్చండి. మన లోపల క్రమశిక్షణ ఉందా లేదా? 9:05 అమ్మా చెప్పండి. ఇప్పుడు అంటే మంచి రాజు కాకపోయినా సరే ఆ రాజ్యం కూడా అలాంటిదే లెక్కొస్తుందండి. రాజు మంచివాడు కాకపోతే అవును, అది కూడా అలాంటి అరాచక వ్యవస్థకే దారితీస్తుంది. దారితీస్తుంది. కరెక్ట్, అరాచక వ్యవస్థనే అవుతుంది అది కూడా. ఓకే, సో ఇప్పుడు మనకు మనం అన్వయించుకుందాం. ఒకటేమో దేశానికి, తర్వాత రెండవది మన కుటుంబానికి, మూడవది మనకు అన్వయించుకోవచ్చా లేదా ఒకసారి ఆలోచించండి. చేయొచ్చు సార్, చేయొచ్చు. క్రమశిక్షణ లేకపోవటము, పొద్దున్నే లేవకపోవటము, ప్రణాళికలు, నియమ నిష్టలు, ఏది లేకపోవడం అనేది స్నానాలు చేయకపోవడాలు, 5 రోజులు స్నానాలు చేయకపోవడాలు. ఇదండి ఆ కాలాన్ని బట్టి మారిపోయిందండి. ఇప్పుడు కాలం మారిపోయింది. పూర్వకాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. జనరేషన్ మారిపోయింది. కానీ దానికి అంటే తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండకూడదు అంటారా? అందరూ ఉండరు, కొంతమందే ఉంటారు, అందరూ ఉండరు. కాదు, చెయ్యాలి అంటే ఈ రోజు కూడా చేయొచ్చు. చిన్నప్పుడే పిల్లల్ని RSS కి పంపిస్తే, ఓకే, పిల్లలు క్రమశిక్షణ ఉండకుండా ఎందుకుంటారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నేను ఒక ఆయన ఇంటికి, నేను చెప్పాను అనుకుంటా చాలా రోజుల కింద, ఒక ఆయన వాళ్ళ ఇంటికి పిలిచాడు, మా RSS లో ఒక సీనియర్ పర్సన్. ఆయన ఇంటికి వెళ్తే ఆయన వైఫ్ ని, పిల్లని, అందరినీ పరిచయం చేస్తే వాళ్ళందరూ ఎలా, అసలు ఎంత ఇదిగా ఉన్నారో. వాళ్ళందరూ తనేమో RSS లో ఉన్నాడు, వాళ్ళ భార్య పిల్ల ఏమో రాష్ట్రీయ స్వయం సేవికా సమితిలో ఉన్నారు, హిందూ వాహినిలో ఉన్నారు. అందులో కూడా పెద్ద పెద్ద పొజిషన్స్, భార్య పిల్లలవి కూడా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ముచ్చట కలిగేటటువంటి వ్యక్తిత్వం? కొంతమందిలలో మీరు షాక్ అయిపోతారు. పిల్లల్ని రెగ్యులర్ గా చదువుకుంటాం వాళ్ళని ఆపేసి వాళ్ళని వేదం కోసం పంపించిన ఫ్యామిలీస్ కొన్ని నాకు తెలుసు. మనము బ్రాహ్మణులము, వేదం నేర్పించాలి పిల్లలకి, వేదం నేర్పించకపోతే మనం బ్రాహ్మణులం కాదు, వేదం చదవని వాడు బ్రాహ్మణుడు కాదు, ఈ మెడలో ఇది వేసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణ కాదు, పుట్టుకతో బ్రాహ్మణ కాదు. కర్మల ద్వారా వచ్చే బ్రాహ్మణత్వాన్ని నువ్వు జన్మకి ఆపాదిస్తే ఎంత పూర్వజన్మ గురుగారు, పూర్వజన్మ సుకృతం కూడా ఉంటది. దేనికి? అదే బ్రాహ్మణ వృత్తి చేయాలంటే పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటది అంటున్నా. ఉంటుంది. ఈ జన్మలో ఉండొచ్చు, అది కొద్దిగా ఉండొచ్చు. మారాలేరా? ఈ జన్మలో మనం ఆలోచన ద్వారా మారలేమా? ఆలోచించండి. మన పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళని మంచిగా వేదం దీంట్లో పెట్టి వాళ్ళని చదివించామనుకోండి, వాళ్ళు బహుశా పైకి వచ్చే వాళ్ళేమో. సో అట్లా చేసిన వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. తర్వాత పిల్లలకి లలిత కళలు నేర్పించే వాళ్ళు. లలిత కళలు అంటే ఏంటి? ఫైన్ ఆర్ట్స్ చాలా కష్టం. మీరు అడిగింది లలిత కళ అనే అమ్మాయి కదా సార్? లలిత కళ అనే ఇద్దరు అమ్మాయిలు. సో కాబట్టి ఈ లలిత కళలు నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చక్కగా పాడే వాళ్ళు ఉన్నారు, చక్కగా నృత్యం చేసే వాళ్ళు, ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఉన్నారు. అంటే అన్ని ఫ్యామిలీస్ లో కల్చర్లెస్ పీపుల్ లేరు, కల్చర్ గా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని ఫ్యామిలీస్ అరాచకం అయిపోలే, కానీ ఎక్కువ ఫ్యామిలీస్ అరాచకం అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ముందు చదువు ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మా పిల్లలకు కూడా చదువు ఇంపార్టెంట్, అయితే నేను భగవద్గీత ముందు వాళ్ళకి పట్టించేశాను. ఏముంది భగవద్గీతలో, ఎట్లా ఉంటుంది. ఒకసారి నేను మీకు చెప్పానో లేదో, క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్ జరిగిందనమాట. మా పిల్లోడు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి వాడు స్కూల్ ఫస్ట్, ఎగ్జామ్స్ లో ఫస్ట్, వాడు ఏదైతే అది ఇదన్నమాట. వాడికి సెకండ్ రావడం అంటే వాడు అదేదో ప్రపంచం మునిగిపోయిన టైప్ అన్నమాట వాడికి. అలాంటిది ఒకసారి ఏమైంది, మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాడు సెలెక్ట్ అయ్యాడు క్రియేటివ్ రైటింగ్ కి, నేషనల్ లెవెల్ దానికి. అది కలకత్తాలో జరిగింది. అయితే మేము కూడా అదే టైంకి కలకత్తాకి వెళ్ళి కలకత్తా నుంచి డార్జిలింగ్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. వాడిని ఏమన్నాం, నువ్వు కలకత్తాకి వెళ్ళిపో, మీ టీచర్స్ వాళ్ళు ఏమన్నారంటే మేము తీసుకెళ్తాము వీడిని అక్కడ కలకత్తాకి తీసుకెళ్లి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ వెనకకి తీసుకొస్తాం. ఏమన్నా వెనకకి తీసుకురాకండి, మేము అక్కడి నుంచి మేము పట్టుకెళ్ళిపోతామని చెప్పాం. మేము కలకత్తా ఎలాగూ మా వైఫ్ వాళ్ళ ఇదే కాబట్టి మేము అక్కడనే ఉండే 2-3 రోజులు చూసుకోవచ్చు అన్నట్టుగా మేము అక్కడి నుంచి డార్జిలింగ్, సిక్కిం ఇవన్నీ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. వెళ్ళిన తర్వాత ఏమైంది, మా పిల్లోడి కాంపిటీషన్ టైంకి మేము వెళ్ళలేకపోయాము. మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి అన్ని వెళ్ళేసరికి మాకు బోల్డ్ అంత టైం అయిపోయింది. ఈవినింగ్ వాడికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే వాడికి ప్రైజ్ రాలేదు. పిల్లోడికి 25 స్టేట్స్ నుంచి వచ్చారట, వీడికి కన్సోలేషన్ ప్రైజ్ కూడా రాలేదు మా పిల్లోడికి. రాకపోతే ఏమైంది, అప్పుడు సరే మా పిల్లోడు కొద్దిగా దుఃఖంలో ఉన్నాడన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది. అయితే ఏం మాట్లాడలేదు. మేము కార్లో వెళ్ళేదాకా వాడితోటి ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాము. మాట్లాడిన తర్వాత కార్ ఎక్కిన తర్వాత హీ స్టార్టెడ్ క్రయింగ్. ఇంకా ప్రపంచం మునిగిపోయినంతగా అయిపోయింది, ఇక ప్రపంచం అంతా దారిలో ఇదైపోయింది అదైపోయింది అన్న టైప్ లోపల. మెల్లగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, తర్వాత ఏ బాధ ఎక్కువ రోజులు ఇలా ఉండదు, ఇవన్నీ కూడా చెప్పి. అయితే వాడు అనుకున్నట్టుగానే వెంటనే మర్చిపోయాడు. డార్జిలింగ్ వెళ్ళాము, సిక్కిం వెళ్ళాము. మా పాప అందనమాట, డాడీ అన్నయ్య ఒక్క రోజు కూడా మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడం బట్టా అని అడిగింది. నేను కౌన్సిలింగ్ ఇవ్వడం బట్టి కాదు, అది ఒక 1%. 99% ఏంటి అంటే వాడికి అర్థమైంది. ఆ తర్వాత ఏమవుతుంది, బాధ ఏది కూడా మొదటి రోజు ఉన్నట్టుగా రెండో రోజు ఉండదు, రెండో రోజు ఉన్నట్టుగా మూడో రోజు ఉండదు, మూడో రోజు ఉన్నట్టుగా 4వ రోజు ఉండదు. అది అసలు కారణం. ఆ కారణాన్ని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ఫస్ట్ డే నాడు. వాడు ఓడిపోయినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎత్తలేదు. ఇవాళ మేము తలుచుకొని నవ్వుతాం వాడితోటి. సో అట్లాగా ఆ తర్వాత వాడి లైఫ్ లోపల సక్సెస్లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి, సక్సెస్లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. వాడు ఫెయిల్యూర్ వచ్చినా కూడా నో డాడీ ఇట్స్ ఫైన్ అని అంటాడు. ఒకవేళ గెలిచినా కూడా ఫైనల్లీ ఐ గాట్ ఇట్ అంటాడు. ఇంతకు మించి వాడు అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ చూపించడం లేనేలేదు. లక్కీగా మా పాప విషయంలో అట్లా కాదు. మా పాప ఏంటంటే చిన్నప్పటి నుంచి షీ డజంట్ కేర్ ఎనీథింగ్. నీకు 14th ర్యాంక్ వచ్చింది అంటే ఏ అనేది, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఏ, దానికి ఏవి ఇట్ డజంట్ బాదర్ అనమాట ఈ వీటి గురించి. సో కొద్దిగా కానీ ఏంటంటే భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళిద్దరి మీద ఉండేలాగా చాప్టర్స్ రోజుల తరబడి చెప్తుండేవాడిని, రాత్రి పగలు కూర్చోబెట్టి చెప్తుండేవాడిని పిల్లలకి. నేనేమంటున్నానంటే మీకు ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే అది నా గొప్ప కోసం చెప్పట్లేదు. మీరంతా మీ పిల్లలకి ఎంత వీలైతే అంత సమాజం గురించి అర్థం చేయించి, తగ్గిపోతున్న విలువలు ప్రేమల గురించి అర్థం చేయించండి. ప్రపంచంలో పిల్లలు ఒంటరి వల్ల అయిపోతున్నారు. ప్రపంచంలో ఎవరు ఇష్టపడటం లేదు తెలుసా, ఎవరు ఎవరిని ఇష్టపడడం లేదు. ఈ సమయంలో తల్లిదండ్రుల సపోర్ట్ చాలా కావాలి. వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రుల సపోర్ట్ కావాల్సిందే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లల్ని ధైర్యంగా దృఢంగా ఉండేలాగా చేయండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా బ్యాకప్ కింద మేమున్నాము అనేటటువంటి స్థాయికి రండి. భగవద్గీత మీకు అర్థమైన సారం అంతా కూడా వాళ్ళకి అర్థం చేయించండి. మిగతావి మీకు అర్థమైనవన్నీ కూడా వారికి అర్థమయ్యేలాగా చేసి వారిని దృఢంగా ఉంచండి. మనకు ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలనే మనము ధైర్యంగా ఉంచాలి. ఇక పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మారాలనుకోండి, పిల్లల్ని మనము బాగు చేయగలిగేటటువంటి స్థాయికి వెళ్ళగలగాలి. అది సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము మొదటికి వచ్చేస్తే విలువలు అనేటటువంటివి ఇంట్లో కూడా అవసరమే. ఆ ఇంట్లో లేనప్పుడు ఆ ఇల్లు కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. ఎన్నో ఫెయిల్డ్ ఫ్యామిలీస్ ని మనం చూస్తూ ఉంటాం ఈ రోజు లోపల. ఎన్నో, ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, ఆఫీస్ లోపల అవినీతి ఉంది, అన్యాయం ఉంది, ఎవడు బాధ్యతలు లేవు, వెస్ట్ బెంగాల్ లాగా.
అది కూడా నాశనం అయిపోయినట్టే లెక్క. సో కాబట్టి ఇక్కడ అరాచకము అనేటటువంటిది కేవలం ఒక రాజ్యానికి సంబంధించింది కాదు, ఒక ఇంటికి సంబంధించింది, ఒక ఆఫీస్ కి సంబంధించింది, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, అన్నిటికీ సంబంధించిందే. రెండవది. మూడవది ఏంటి? అశ్రోత్రియం శ్రాద్ధం. ఇక్కడ మంత్రాలలో సరైనటువంటి పద్ధతి లేకుండా, ఇప్పుడు దీనికి మనం తెలుసుకున్న ఎగ్జాంపులే, ప్రత్యేకంగా తెలుసుకునేది ఏం లేదు. ఫంక్షన్స్ జరుగుతున్నాయి, బ్రాహ్మడు సరిగా మంత్రాలు చదవాడు, పని చేయించుకునే వాళ్ళు శ్రద్ధగా చేయించుకోరు. దానివల్ల ఏమైపోతుందంటే అవన్నీ వృధా అయిపోతున్నాయి. ఒకటేమో జ్ఞానం లేదు, రెండోదేమో శ్రద్ధ లేదు. ఓకే, ఇక్కడ శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. శ్రాద్ధం అనేది తద్దినం. పితృకార్యాలలో శ్రద్ధ లేకుండా ఉంటే లాభం ఎట్లాగా? మేము బ్రహ్మ కపాలంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మడు ఎలా చేయించాలంటే ఇక మమ్మల్ని వేరే చోటికి చూస్తే తిట్టేవాడు. ఆయన అన్నాడు, నేను డబ్బు కోసం చేయట్లేదు, మీరు డబ్బు ఇచ్చింది వాపస్ తీసుకొని వెళ్ళిపోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, ఎందుకు వేస్ట్, శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము. అప్పటి వరకు నాకు ఆ పదం తెలియదు. ఆయన కూర్చోబెట్టి మా అందరితో శ్రద్ధగా చేయించి ఇవన్నింటిని మేము బ్రహ్మ కపాలానికి తగిలిచ్చి నీళ్ళలో వేసినప్పుడు బోర్ నేడ్చేసాను నేనైతే, మా నాన్నగారిని తలుచుకోరి. మామూలుగా అయితే ఇంటికి వచ్చిన బ్రాహ్మణులు కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ చెప్పుకుంటూ, పాలిటిక్స్ మాట్లాడుతూ మనకు శ్రాద్ధ కర్మలు జరిపిస్తూ ఉంటారు. సో వీరికి ఎవరికి కూడా జ్ఞానం లేదు, శ్రద్ధ లేదు, ఆచారం మాత్రం నడుస్తుంది ఏదో, అది కూడా సగం సగం. ఇది మృత శ్రాద్ధము అంటే పనికిరాని ఆచార వ్యవహారం. ఇది మృతంతో సమానము, పనికిరానటువంటి దాంతో సమానం ఇది. మూడవది. ఇక నాలుగవది, దీనికి గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. నాలుగవది చాలా ముఖ్యం. యజ్ఞంలో దక్షిణ సరిగా లేకపోతే, నాలుగవది, యజ్ఞం లోపల దక్షిణ సరిగా లేకపోతే ఆ యజ్ఞము వృధా. ఓకే, మళ్ళీ దీనికి కొద్దిగా కఠోపనిషత్తు చెప్పుకుందాం. కఠోపనిషత్తు లోపల తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞం లోపల అన్ని ఆవులు దానం చేస్తూ ఉంటాడు. తండ్రి చేస్తూ ఉంటే కొడుకు వస్తాడు, వచ్చి నాన్న నువ్వు చేస్తున్న దానములో కొన్ని ఆవులు పనికిరాని ఆవులు ఇస్తున్నావు నువ్వు అంటే, అవును, ఆయన ఏంటంటే తొందరగా ముగించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొడుకు చెప్పేది ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? ఒక త్యాగం అనేటటువంటి భావన, ఒక సమర్పణ భావన. ఇది నాది కాదు, నా మమ, నాది కాదు, నాది కాదు, నాది కాదు. ఒక పవిత్ర భావం ఉండాలి యజ్ఞంలో, ఒక పవిత్రమైనటువంటి భావం ఉండాలి. అవి లేకుండా తండ్రి దాన ధర్మాలు చేయడం అనేటటువంటిది కొడుకు చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు ఏమంటాడు, నాన్న ఇది పద్ధతి కాదు కదా. వినడు. 2-3 సార్లు చెప్పి చూసి, నాన్న దీని బదులు నన్నే కూడా ఎవరికో దానం చేసేసేయి, పో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపో అంటాడు. తర్వాత కథ మనకు తెలిసిందే. ఇక్కడ ఏమి తెలుసుకుంటున్నాం మనము? దానము అనేటటువంటిది యజ్ఞానికి చాలా గొప్పది. సరే, అలా గనక చేయకపోతే ఏమవుతుంది అంటే అది కేవలం ప్రదర్శన, హంగు ఆర్భాటం అవుతుంది. సరే, ఇప్పుడు దీన్ని మనము నిత్య జీవితానికి అన్వయించుకుందాం. ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు అందరికీ మనం హంగు ఆర్భాటం కోసం అని చెప్పి గ్రాండ్ గా చేస్తున్నాం ఫంక్షన్స్. అక్కడ బ్రాహ్మడుకి డబ్బులు ఇచ్చే దగ్గర మనకు బాధ వస్తుంది, దానాలు చేసే దగ్గర బాధేస్తుంది, వీడు పెట్టే ఖర్చు అంతా బాధేస్తుంది. మా బామ్మర్ది ఉన్నాడు, అతను పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మిగతా పెళ్లి ఖర్చులన్నీ అతను పక్కన పెట్టేసి ఈ వేద పండితుడిని బ్రాహ్మడిగా తీసుకెళ్లాడు. మరి వేద పండితుడిని బ్రాహ్మడిగా తీసుకెళ్ళినప్పుడు ఆయన పెళ్లి వేరే నార్త్ ఇండియాలో అయింది. అతను నార్త్ ఇండియా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా బామ్మర్ది. సో చేసుకుంటే అక్కడికి తన్ని తీసుకొని వెళ్ళాడు కదా. తీసుకెళ్తే ఆ బాధ్యత ఎవరిది? ఇక్కడి నుంచి ఒక బ్రాహ్మణ్ణి తీసుకెళ్తే ఆ బాధ్యత ఎవరిది చెప్పండి? మా బామ్మర్దిదా లేకపోతే ఆడపిల్ల వాళ్ళదా? టికెట్ పెట్టుకొని తీసుకెళ్లాడు. ఆ రోజుల్లో నాకు రేటు జ్ఞాపకం లేదు, వేద పండితుడికి ఇవ్వాల్సిన రేటే ఇచ్చాడు. 30,000 40,000 ఎంతో ఇచ్చాడు. పెళ్లి ఖర్చులు అన్ని అయిపోయిన తర్వాత అతను క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా వైఫ్ ఇచ్చాడు ఒక 30,000 40,000, ఇంకొకళ్ళకి ఇచ్చాడు, ఇంకొక చెల్లెలు ఉంటే ఆమెకి ఒక 30,000 ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు, డబ్బులు ఫుల్గా ఇచ్చుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణ్కి ఇచ్చిన 30,000 మాత్రం గింజుకున్నాడు తెలుసా అతను. మొత్తం నాకు ఆ బ్రాహ్మణ్ వల్ల నుక్సాన్ అయిపోయిందని చెప్పేసి, నాకు నుక్సాన్ హోగా మేరా అని చెప్పేసి ఆలోచించడం మొదలెట్టాడు అనమాట. హిందీలో బెంగాలీలో చచ్చేటుగా తిట్టాడు ఆ బ్రాహ్మణ్ని. ఇప్పటికి కూడా జరుగుతున్నాం సార్ అది. ఇప్పటికి కూడా బ్రాహ్మణులకు ఇచ్చేది లెక్కలు కడుతూనే ఉన్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళి లక్షలు వచ్చినా లెక్క రాదు, బ్రాహ్మణ పురోహితునికి ఇస్తే మాత్రం అది బాగా లెక్క కడుతుంది ఇప్పటికి. దీనివల్ల ఏమైతుంది? బ్రాహ్మిన్స్ శ్రద్ధగా చేయడం లేదు ఏ పనులు.
నువ్వు దక్షిణ సరిగా ఇచ్చి ప్రాపర్ గా చేయిస్తే ఎందుకు చేయరు? మా వైఫ్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన వాళ్ళ ఇంట్లో కూడా లవ్ మ్యారేజ్లే, అయితే అవి కులాంతర వివాహాలు అవి ఇవి కూడా అయ్యాయి. దాంతో ఏమైందంటే ఒకరికైనా తన పద్ధతి ప్రకారం చేయిద్దాం అనుకొని పద్ధతి ప్రకారం చేయించాడు. ఆయన పద్ధతి ప్రకారం చేయించాలనే ఇది ఎక్కువ ఉన్నది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక రోజు పెట్టాడు. ఆ రోజు అందరూ వచ్చి ఫోటోలు ఇవ్వడము, గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఈ రెండు ఫ్యామిలీస్ కూర్చుని ఏ ఏ పద్ధతులు మిస్ అయ్యారో అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా చేయించాడు ఆయన. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ వీళ్ళు డబ్బు కోసం ఆలోచించలే. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ బ్రాహ్మిన్స్ కూడా శ్రద్ధగా చేస్తారు. ఓకే ఈయన పద్ధతి కోసం కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు, దక్షిణ సరిగా వస్తుంది, అవతల వాడికి కూడా పద్ధతి అనేది ఇష్టం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా చాలా చక్కగా చేయడం చేస్తుంటారు. ఇది నేను ఇంకొక ఫ్యామిలీలో కూడా చూశాను. ఆ చుట్టాల ఫ్యామిలీలో ఏం చేశారంటే వాళ్ళు వేరే ఊర్లో పెళ్లి చేశారు. అక్కడ ఏం చేశారు, ఒక పెద్ద ప్రవచనకర్తను కూడా పిలిపించారు అనమాట. ఆ ప్రవచనకర్త ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మిన్స్ అందరూ చేయాలి, వేద బ్రాహ్మిన్స్. దాంతో వేద బ్రాహ్మణులు అందరూ కూడా అబ్బో పెద్ద ప్రవచనకర్త వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా మరింత జాగ్రత్తగా చేశారు. ఈయన ఏం చేశాడు, దక్షిణలు కూడా వారికి తగ్గట్టుగా అందజేశాడు. అయితే ఇక్కడ దక్షిణలు ఇవ్వడము అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే నీ త్యాగ బుద్ధి తెలుపుతుంది. అక్కడ నీకు ఎవరికైనా ఇచ్చే అవకాశం రావడం అది అదృష్టం తెలుసా. జీవితంలో ఒకరికి ఇచ్చే అవకాశం రావడము అది అదృష్టం. ఒకటి సంతోషంగా ఉంటాడంటే ఓ 10,000 పెట్టడానికి పెద్దగా మనం వెనకాడం తెలుసా, ఓ 1,00,000 రూపాయలు పెట్టడానికి కూడా వెనకాడం. మన శక్తికి తగ్గట్టుగా అవతల వాడి ఆనందంగా ఉంటాడంటే పెట్టడానికి మనలాంటి వాళ్ళు సామాన్యులు పెద్దగా వెనకాడరు. అలాంటిది డబ్బున్న వాళ్ళు ఆలోచించండి ఒకసారి. లేదు సార్, ఫోటోగ్రాఫర్ కి 1,00,000 ఇస్తారు సంతోషంగా, పురోహితుడు 30,000 ఇస్తే అబ్బా 30,000 అని అంటున్నారు సార్. అండ్ దానికి తోడు ఏమైపోయిందంటే బ్రాహ్మిన్స్ లో కూడా శ్రద్ధ ఎక్కడ ఉందో చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మిన్స్ లో కూడా శ్రద్ధ లేదు కదా, వాళ్ళకు కూడా పోనీ వీళ్ళదేముంది, వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి బాగా ఇవ్వాల్సింది ఇవ్వాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు సరిగ్గా చేస్తారు. అప్పుడు ఇద్దరి నుంచి రావాలి. మిస్టేక్ ఘోరంగా చేస్తున్నారు, ఘోరంగా చేస్తున్నారు రెండు వైపులు కూడా. గుళ్ళల్లో కాదు అన్ని చోట్ల మనము వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇచ్చి వాళ్ళకి ఇచ్చే దక్షిణ సంతృప్తిగా ఇస్తే వాళ్ళు చేసేది కూడా శ్రద్ధగా అలాగే చేస్తారు. నిన్న చెప్పే కదా నేను ఆలయం లోపల పిలుస్తారు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు మీకు ఆలయాలకు వెళ్ళాలి అంటే మీరు ఏదో ఒక తిరుపతికి 50 సార్లు వెళ్తారు జీవితంలో, ఒక శ్రీశైలంకి బోల్డ్ అన్ని సార్లు. నేను ఒకటే మాట మీకు చెప్పేది ఏంటంటే మీ ఇంటి దగ్గర ఆలయాలు కొదువా, ఆలయాలు లేవా అసలు? అక్కడికి తెచ్చుకో. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, నన్ను నమ్మండి, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. ఇంత కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు నన్ను నమ్మకపోతే లాభం ఏంటి? అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. ఏం లేదు, స్థల ప్రభావం మీ మనసులో ఉంటుంది. మీరు తిరుపతికి వెళ్ళి తప్పు చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఏం లేదు, స్థల ప్రభావం ఉంటుంది, కొంత ఉంటుంది, కాదనని నేను చెప్పను. కానీ స్థల ప్రభావం కోసం అంత దూరం వెళ్ళక్కర్లేదని చెప్తున్నా. ఇంకో ప్లేస్కి వెళ్ళండి, ఇంకో కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చేయండి. చూడాలనుకుంటాం కదా జీవితంలో. అయోధ్య ఉంది, కాశీ ఉంది, ఇలాంటి ఒక్కసారన్నా జీవితంలో తప్పకుండా చూడండి, తప్పకుండా చూడండి. నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకే తిరుపతికి 100 సార్లు అటే వెళ్లకుండా ఒకసారి దర్శించి చూసి కనుక్కో, వాటి విషయాలు తెలుసుకోవచ్చు అని నేను అంటున్నా. నా ఉద్దేశం అది. నేను అనేది కూడా అదే. ఏంటంటే ఒకే చోటికి 100 సార్లు వెళ్ళి మీరు అక్కడ సాధించేది ఏముండదు. దేవుడు నా కోరిక తీర్చాడు, నాకు తెలుసా సేవ చేసే అవకాశం వచ్చింది. సేవ చేసే అవకాశం ఇంకెక్కడ రాలేదా? సేవ చేసే అవకాశం లేదా? ఇప్పుడు మళ్ళీ అన్ని గుళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు పెడుతున్నారండి. గుడికే సేవా కార్యక్రమాలు పెట్టాలా? మనుషులకు పెట్టక్కర్లేదా? పుష్కరాలలో పెట్టక్కర్లేదా? పుష్కరాలకు కూడా ఉంటారండి. నేనేమంటున్నానంటే మనము ఎవరో పెట్టాలా మనను అంటున్నాను. మనం చేయలేమా? ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము పబ్లిక్ టాయిలెట్సే వాడాము. వాడిన తర్వాత ఏమైంది, నేను నీళ్లు తీసుకొని అన్ని టాయిలెట్స్ లో నీళ్లు పోసాను, శుభ్రపరిచాను, అన్ని టాయిలెట్స్ లో నీళ్లు పోసాను. నేను ఒంటి మీద దంజం వేసుకొని అన్ని టాయిలెట్స్ శుభ్రపరుస్తుంటే జనాలు కూడా కొంత ఫీల్ అవుతారు. వాళ్ళందరూ కూడా అరే పాపం ఈయన చేస్తున్నాడు, మేము ఎందుకు శుభ్రంగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. ఈ భక్తి టీవీ వాళ్ళది ఇక్కడ జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు, కోటి దీపోత్సవం హైదరాబాద్ లో.
ఆ కోటి దీపోత్సవం జరిగితే అందరూ ప్లేట్లు తర్వాత ఇవి పడేస్తుంటారు కదా, గ్లాసులు తాగేసి పడేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఎవ్రీ 10 minutes నేను దగ్గరగా కూర్చునేవాడిని. ఎవ్రీ 10 minutes ఒకసారి వెళ్ళి ఆ గ్లాసులన్నీ కూడా కలిపి మళ్ళీ చెత్తబుట్టలో పడేస్తుండేవాడిని నేను. అట్లా నేను ప్రతిరోజు పడేస్తుండేవాడిని. చివరికి ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి నాతో ఫోటో దిగుతున్నాడు. అయినా నువ్వెవరు నాతోనే దిగుతున్నావు అంటే, లేదు లేదు దిగితే మీలాంటి వాళ్ళతోనే దిగాలి అని చెప్పేసి అన్నాడు. అంటే నేనేమంటున్నానంటే మనని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. మనని ఎవరు గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. సేవ గురించి గుర్తిస్తారు గ్యారంటీగా. మీరు మంచి పని చేస్తే గుర్తింపు రాకపోవడం అసంభవం. కానీ గుర్తింపు కోసం పని చేయాల్సిన అవసరం లేదు అంటున్నా నేను. సేవ చేయాలి అంటే ప్రతి చోట సేవ చేయగలం. ఎక్కడో తిరుపతిలో వెళ్ళి సేవ ఏం చేస్తారు చెప్పండి మీరు? జనాలను లైన్ లో పెట్టడం, వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా, దేవుడి దగ్గర కూర్చొని వెళ్ళండి వెళ్ళండి అంటమ్మా. పొండి 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 పాపం చుట్టుకుంటుంది. 1000 జన్మలు కుక్కగా పుడతారు. మానేయండి ఇంకా ఇలాంటి పిచ్చి పనులన్నీ మానేయండి. ఇంకా ఈ రష్ ఉన్న ఆలయాలలో మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా క్రిస్టియన్ సంస్థలకు వెళ్ళిపోతుంది. మీరు మానేసేసి దాని బదులు మీరు అన్నట్టే పోని ఒకసారి అయోధ్యకి వెళ్ళండి, ఒకసారి కంచికి వెళ్ళండి, ఒకసారి మధురకి వెళ్ళండి, ఒకసారి రకరకాల ప్లేసెస్ కి వెళ్ళండి. మొత్తం దేశమంతా తిరగండి. ఒక్కొక్క చోటుకు ఒక్కొక్కసారి వెళ్ళండి. అంతేగాని కోరికల కోసం మీరు అక్కడికి వెళ్తూ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం ఎందుకు? ఆత్మజ్ఞానం మానేయండి. ఇక నేను రోజు చెప్పేది ఒకటే, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే ఆత్మజ్ఞానం మానేయాల్సిందే. సేవ అనే భావము ఏదైతే ఉందో ఆ సేవ అనేటటువంటి భావం అది చాలా పవిత్రమైనటువంటిది. త్యాగభావం, సమర్పణ భావం, మనను పవిత్రంగా చేసేటటువంటిది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రదర్శన కాకూడదు, హంగు ఆర్భాటం కాకూడదు. ఇంట్లోపల సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అందరినీ పిలుస్తాం. ఎంత బోర్ వస్తుందో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే, విసుగు వస్తుంది. మా ఇంట్లో గృహప్రవేశం టైంలో చేసాం ఎప్పుడో 15 ఏళ్ల కింద, మళ్ళా చేయలేదు. ఇక విసుగు వచ్చేసింది బాబోయ్. అసలు ఆ సత్యనారాయణ వ్రతము అందులోపల దేవుడు మనుషులకు పెట్టే శిక్షలు ఇవన్నీ చూస్తుంటే ఎంత ఇదో, అవన్నీ చదువుతూ దాన్నంతా ఇది చేసి ఫైనల్లీ కాంతం అవ్వాలని చెప్పేసి, అదేంటంటే సినిమా లోపల వాళ్ళు కృష్ణ వాళ్ళ అమ్మని పట్టుకుంటారు, తర్వాత వాళ్ళ అమ్మ 2 కొడుకుల్ని విడదీస్తుంది, 2 కొడుకులు చివరికి ఫైనల్ గా కలుస్తారు కదా. ఆ సినిమా స్టోరీకి దీనికి నాకు పెద్ద తేడా కనిపించలా. సో ఇవన్నీ మధ్యలో వచ్చినవి, మధ్యలో వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ మనను దేవుడి మార్గంలో తీసుకురావడానికి చేసినవి. కానీ దాన్ని మనం హంగు ఆర్భాటం ఎంతమందికి భక్తి, ప్రసాదం తింటే చాలు అంటారు. అందరూ బయట సోఫాలలో కూర్చొని ప్రసాదం తినే టైంకి వచ్చి ఇలా పెడతారు. బెచ్చగాళ్ళందరూ వచ్చి ఇలా చేతులు పెట్టేసి ప్రసాదం తినేసి వెళ్తారు. ప్రసాదం తింటే పుణ్యం. చచ్చిపోతున్నాం ఈ పుణ్యం చేసుకోవడంతో, చచ్చిపోతున్నాం. ఒక్కడైనా గుండెల నిండా చెప్పండి, నిజంగా ఆలయానికి వెళ్ళి పవిత్రంగా నేను బయటకు వస్తున్నాను అనుకునే వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు? 1% కూడా ఉండరు తెలుసా, <1%. కాబట్టి పవిత్రమైనటువంటి భావనతో చేసే పని మాత్రమే నిజమైనటువంటి పని. యజ్ఞము అనగా ఏ పనైనా సరే సేవా భావము, త్యాగ భావము, సమర్పిత భావంతో చేసినట్లయితే అది అద్భుతమైనటువంటిది. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకున్నాము. ఏం చెప్తున్నాడు? దరిద్రుడైనటువంటి ఒక పురుషుడు వాడు మరణించిన వాడితో సమానము. రాజు లేనటువంటి రాజ్యము నాశనం అయిపోయినట్టే. మంత్రాలు కనుక సరిగా చదవకపోతే అది శ్రాద్ధము వృధా. దక్షిణలు లేనటువంటి యజ్ఞము అది మరణించిన దాంతో సమానము అని చెప్పేసి ధర్మరాజు సమాధానాలు చెప్పగానే యక్షుడు అలా ఆనందంగా చూస్తూ ఉండిపోతాడు. ఈ జ్ఞానం అంతా కూడా మనలాంటి వారందరికీ అందాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో బాగున్నాయా ప్రశ్నలు? యక్షుడు ధర్మరాజు మధ్య జరిగినటువంటి చర్చ బాగుందా? దాన్ని ఒక లెసన్ లాగా ఉంది సార్. అంతా కూడా మొత్తం 4 క్వశ్చన్స్ కూడా మనం తెలుస్తుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది భయం అవుతుంది, ఎక్కడ తప్పు చేస్తున్నామని తప్పు అవుతుంది భయం అవుతుంది. గా ఉండం సార్. పిల్లలు అట్లానే ఉంటున్నారు, వచ్చే సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి. వాటిని ఎక్కువగా ఇమిటేట్ చేసుకుంటూ పెద్దలని గౌరవించకపోవటము, ఆ టైంలో వీళ్ళు కూడా పిల్లల్ని హీరోలాగా చూడటము, అలా ఉంటున్నారని చెప్పని అవన్నీ మనము స్వయంకృతంగా చేసుకునే సార్. అన్నట్టు పిల్లలకి ఫస్ట్ నుంచి మంచి విలువలు చెప్తే వాళ్ళు అలా అవ్వరు సార్. అవరు.
అందుకోసమే వీలైనంత వరకు మనకున్నంత వరకు కూడా మనము మన సమాజంలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని వీళ్ళని ఈ ఆర్ఎస్ఎస్ లాంటి వాటికి ఎంకరేజ్ చేయడం ఏముంది, దేశభక్తి, ధర్మం పైన అవగాహన, మన శాస్త్రాల పైన అవగాహన, కొంత అవగాహన ఉండాలి వాళ్ళకి. పొద్దున లేవగానే ఏకాత్మతా మంత్రం స్తోత్రం చేయగలగడము, అంటే పద్ధతులలో పెరగడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో క్రమశిక్షణ. ఇవాళ మాకు 4ంటికి ఒక మీటింగ్ జరిగింది, సద్భావన సామాజిక సద్భావన మీటింగ్స్ అని చెప్పి ఈ నెల 21 లోపల పూర్తి చేయాలి. దానికోసం అని చెప్పేసి ఆ అఖిల భారత అధికారి వచ్చాడనమాట. వస్తే సరే 4ంటికి రమ్మన్నారు. సరే ఎండగా ఉందని నేను కొద్దిగా ఒక అరగంట లేట్కి వెళ్ళాను. దానికి తోడు మనం వెళ్ళేసరికి ఆ దారి కాస్త ఇంకో వైపు నుంచి గుండెగా తిప్పుకోవాల్సి వచ్చింది. సరే వెళ్ళిన తర్వాత అయింది కదా, అవగానే మాకు ఏదైతే ఈవినింగ్ టైం ఒకటి అల్పాహార టైం అని ఒకటి ఉంటది అనమాట. అల్పాహార టైం ఎక్కడున్నా ఆ టైంకి అల్పాహారం ఇవ్వాల్సిందే. వాడు అత్యంత అల్పాహారం అన్నమాట. అంటే ఓ దోసెడు పల్లిలో ఏవో పెడతారు, అంతే పెట్టేసి ఒక టీ ఇస్తారు అనమాట. అది కూడా ఎగ్జాక్ట్లీ వాడు 5:45 అవగానే ఇప్పుడు అత్యంత అల్పాహారం ఉంది, అది చేసిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చి 6:15కు కూర్చోవాలి, 6:15 నుంచి 6:45 వరకు ఇది, 6:45 నుంచి 7:15 వరకు ఇది. అంటే ఇట్లాగా, అంటే ఏమర్థమవుతుంది దీంట్లో అంటే అత్యంత క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అరాచకానికి దూరం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కొంత క్రమశిక్షణ జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఏదైనా మీకు అందుబాటులో ఉన్న ప్రతి మంచి పని చెయ్యండి. ఇంటి దగ్గర ఉన్న అన్ని ఆలయాలని శుభ్రపరచండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు 1,00,000 సార్లు తిరుపతికి, 1,00,00,000 సార్లు శ్రీశైలానికి, 1,00,00,000 కోట్ల సార్లు ఇంకొక ప్లేస్ కి వెళ్తే ఎంతైతే ఆనందము, ఎంతైతే పుణ్యము, ఎంతైతే మంచి జరుగుతుందో, ఒక ఆలయం లోపల ఆమె తాప్సీ వెళ్ళి సాహసం సినిమా లోపల ఎట్లా అయితే ఒక పాడైపోయిన ఆలయాన్ని ఉద్ధరించడానికి ట్రై చేసి ఊడ్చి ఒక రోజు దీపం పెడుతుందో అక్కడ అంత పుణ్యం వస్తుందని గుర్తుంచుకోండి. ఈ టాపిక్ ఇవాళ సెకండ్ టైం సార్ మాకు. ఇవాళ పరమాత్మ టీమ్ లో కూడా సేమ్ ఇదే తిరుపతి, ఇదే శ్రీశైలం గురించి మాట్లాడుకున్నాం సార్. అమ్మ చాలా బాగా చెప్తారు రాజశ్రమ గారు. మిమ్మల్ని బాగా సార్ ఎలా చెప్తే మీరు అలాగా చాలా అంటే బాగా మోటివేట్ చేస్తారు కదా సార్. అది మీకు అర్థం కావట్లేదమ్మా, మీకు ఇంట్లో దేవుడు లేడా, పక్కన దేవుడు లేడా, మీరు తిరుపతే వెళ్ళాలా, ఇవన్నీ వచ్చాయి సార్ మాకు ఇవాళ. అంటే అసలు తిరుపతి చూడని వాళ్ళు తప్పకుండా తిరుపతికి వెళ్ళండి, 4-5 సార్లు వెళ్ళండి అంటే కాదు నేను అనేది. బట్ ఏమంటున్నానంటే ఇంకా ఎన్నో ఉన్నాయి భారతదేశం లోపల చూడాల్సిన ప్లేసెస్, ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూడండి. ద్వారకా వెళ్ళండి, మధుర వెళ్ళండి, మధురై వెళ్ళండి, చిదంబరం వెళ్ళండి, అన్ని వెళ్ళండి. ఒకే చోటికి ఒక ప్రవచనకర్త చెప్పాడు కదా అని చెప్పి అరుణాచలం తిరుపతిలో ఒక క్రమశిక్షణ చేస్తున్నారు సార్, టీవీలో వచ్చింది ఈరోజు. అందరికీ దేవుడే కదా, సమానంగా ఉండాలి, విఐపీలకు ఉండకూడదు, విఐపీ ద్వారా లెటర్ తీసుకుపోయిన వాళ్ళకు ఉండకూడదు, ఈ 10,000 టికెట్ ఇట్లా అందరూ 2 రోజులు 40 గంటలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమి అని అలా జరిగింది చర్చ. అది చేస్తే బాగుంటుంది. మన లోపల మూర్ఖత్వం పోయే వరకు వాళ్ళు అట్లాగే చేస్తారు. మన లోపల మూర్ఖత్వం పోవాలి. గవర్నమెంట్ ఏం లేదు, తప్పేం లేదు. మనము ఇంటి దగ్గర ఉన్నాము, ఇంటి దగ్గర ఆలయాల దగ్గరికి వెళ్ళడానికి మనకు ఇష్టం ఉండదు, ఏం లాభం? ఇంటి దగ్గర ఆలయాలకు వెళ్ళండి, దండం పెట్టుకోండి, అక్కడ ఉన్న పూజారికి చేతిలో 10 రూపాయలు పెట్టండి. పూజారి ఉంటే, నాకు పూజారికి పెద్దగా ఇష్టం ఉండదు, నాకు వెళ్ళే టెంపుల్ ఎవ్వడు ఉండకూడదు, నేను దేవుడు ఉండాలి అంతే. వాడు చెప్తారు కదా ఏం సినిమా, అదుర్సు సినిమాలో ఇద్దరమే ఉండాలి. లేదా